ఈ రోజు యాక్చువల్ గా మనము లాంగ్ టర్మ్ రివ్యూస్ చేయాలని ఎప్పటి నుంచి ఉంటే ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఆ లాంగ్ టర్మ్ రివ్యూస్ తోటి ఒక వెహికల్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎంత ప్రైస్ అవుతుంది, సర్వీసింగ్ ఎంత అవుతుంది, ఒకవేళ ఏమైనా పార్ట్లు పోయినా ఎంత అవుతుంది, ఇవన్నీ ఏంటంటే ఒక కస్టమర్ మాత్రమే చెప్పగలుగుతారు. మెయిన్ గా ఈ రోజు నేను టార్గెట్ చేసిన వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం ప్లస్. ఈ యొక్క వెహికల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫోర్డ్ కి ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్ లో అది లాంచ్ చేశారో దాంట్లో కూడా జనరేషన్స్ అవన్నీ వచ్చాయి. ఈ రోజు మాత్రం ఇది లేటెస్ట్ అన్నమాట. అంటే దీని తర్వాత మళ్ళీ ఇంకో వేరియంట్ అలాంటివి ఏం రాలేదు. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ కి ఇది ఓన్ చేయడానికి వాళ్ళు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇది ఒక అమేజింగ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ వెహికల్స్ ప్రాపర్ డ్రైవింగ్ అండ్ లోపల ఏదైతే మనకి ఇంటీరియర్ అప్ మార్కెట్ ఫీలింగ్ ఉంటుందో అవన్నీ చాలా మటుకు దే ఎంజాయ్ ద డ్రైవ్. మోస్ట్లీ మైలేజ్ ఓరియంటెడ్ పీపుల్ ఏం కొన్నారు ఈ కార్ని అండ్ హై మెయింటెనెన్స్ అవన్నీ అంటూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు డైరెక్ట్గా కస్టమర్తో అయితే మాట్లాడదాము. ప్రస్తుతం అయితే ఈ వెహికల్ ఎంత తిరిగింది ఏంటి ఆయననే కనుక్కుందాము. హాయ్ అన్న, వెల్కమ్ టు గెరెట్ ఛానల్. సో ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో మనకి స్పిన్ని, కార్ ట్రేడ్ వీళ్ళందరి దాంట్లో ఇవి డిస్ప్లే పెడుతున్నారు. అండ్ మన 100 feet రోడ్ కానీ ఎక్కడ సెకండ్ హ్యాండ్ లోకి పోయినా బేసిక్గా ఈ కార్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ చాలా మందికి ఇష్టం ఈ కార్ కొనడం. దాని తర్వాత ఏంటంటే కాస్ట్ ఎక్కువ, అది ఎక్కువ అని అన్నెసరీగా దీని మీద బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. ఈ కార్ నువ్వు ఫస్ట్ హ్యాండ్ కొన్నావు కదా, ఏ ఇయర్ కొన్నావు? ఇది 2019 మేలో కొన్నావు. ఓకే, కూల్. ఈ ప్రస్తుతం ఈ రోజుకి ఎంత తిరిగింది? 1,30,000 డీజిల్ మాన్యువల్ కదా మనది? డీజిల్ మాన్యువల్. కార్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం ఎంజాయ్ చేస్తావు? చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మనం ఈ కార్ పోవడానికి కారణం ఏంటి? లుక్స్ కాకుండా అంటే ఒకటి డ్రైవ్ కంఫర్ట్ అండ్ అదర్ థింగ్ ఇస్ డ్రైవింగ్ ప్లెజర్ అండ్ మోర్ ఓవర్ సిటీ అండ్ హైవే మైలేజ్ ఇస్ వెరీ డీసెంట్ అంటే ఇంత సిటీలో ఎంత వస్తుంది? సిటీలో నాకు విత్ ఏసీ 16 వస్తుంది. 16 వస్తుంది అండ్ హైవే మీద ఆల్మోస్ట్ 22 to 24 మధ్యలో వస్తుంది. ఎంత స్పీడ్ పెడతావు హైవేలో నార్మల్ క్రూజింగ్ స్పీడ్ ఇన్ బిట్వీన్ 80 to 100. క్రూజ్ పెట్టేసి 80 to 100 మధ్యన పెట్టేస్తావు వెహికల్. ఇంకా నీకు ఈ కార్లు లుక్ వైజ్ అన్ని నచ్చుతా ఉంటాయి కదా. సో 1,30,000 అంటే ఎన్నో కిసెస్ అయి ఉంటాయి కదా కార్ కి. ఫ్రంట్ ఏమైనా కిసెస్ అయినాయా? ఫ్రంట్ ఇంపాక్ట్ ఒక చిన్న ఇంపాక్ట్ ఉండే. ఎటు? ఇదా? బానెట్ ని రీప్లేస్ చేసావా? ఓన్లీ బానెట్ రీప్లేస్. ఇన్సూరెన్సా? ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా హాజల్ ఫ్రీ ఉండే, మనకు అప్పుడు ఏం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ బిఫోర్ ఫోర్డ్ ఎగ్జిటింగ్ ఇండియా. బిఫోర్ ఫోర్డ్ ఎగ్జిటింగ్ ఇండియా. ఇప్పుడు మెయిన్ గా చాలా మంది చర్చ ఏంటంటే ఫోర్డ్ ఇండియా నుంచి వెళ్ళిపోయింది కదా, సర్వీస్ పార్ట్లు ఏంటి, సర్వీసింగ్ ఎట్లా అని అంటున్నారు. అందరికి తెలియాల్సింది అంటే కార్ కంపెనీ వెళ్ళిపోయినా ఆ సర్వీస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఏదైతే మన పార్ట్స్ ఉంటాయో అవి మరి దీంట్లో ఆల్ పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియానా లేకపోతే బయట నుంచి అవుట్ సోర్స్? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియానే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఇన్ చెన్నై ప్లాంట్. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఏమన్నా ఉంటే అవి మనకు దొరకకపోతే సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేపిస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే సర్వీస్ ఇప్పుడు రెగ్యులర్ మాట్లాడదాం అన్న. ఇప్పుడు రోడ్ మీద పోతున్నావు, బంపర్ పోయింది, వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది. హెడ్ లైట్ కూడా, టైల్ లైట్స్ సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చేస్తాయి. అవన్నీ వస్తాయి. కానీ మేజర్ పార్ట్స్ స్టీరింగ్ ర్యాక్, లోవర్ ఆర్మ్ సస్పెన్షన్ ఇవన్నీ రెగ్యులర్ గా వేరియంట్ కూడా పెట్టుకున్నాడు. ఏవైతే పోవో వాటికి కొంచెం టైం పట్టచ్చు. అంటే కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి. నాకు ఒకసారి నా లోపల యూఎస్బి పోర్ట్ పోయింది, ఏదైతే మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. దట్ టుక్ టైం. అలాంటి పార్ట్స్, రేర్ పార్ట్స్ కొంచెం టైం పడుతుంది. కానీ మామూలు మన వేరియంటర్ అయితే దొరికేస్తాయి మనకి. ఇది మెయింటైన్ చేయాలంటే మనకి షోరూమ్ లో సర్వీస్ ఇస్తావు కాబట్టి ఎంత తీసుకుంటాడు? ఓన్లీ పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇట్ విల్ కాస్ట్ మీ అరౌండ్ 5,500 to 6,500 మధ్యలో అవుతుంది. 5,500 to 6,500 ఆల్ కన్జ్యూమబుల్స్ తో సహా అయిపోతుంది. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అండ్ కన్జ్యూమబుల్స్ వస్తుంది. అండ్ మనం వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అలాంటివి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ పడతాయి. అంతే, అంతకు మించి పెద్దగా ఏం చార్జెస్ ఉండదు. సో ఇప్పుడు దీని సర్వీసింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో? మనకి దీని సర్వీస్ స్టేషన్స్ టోలీ చౌకీ, కొండాపూర్, బాలానగర్, తిరుమలగిరి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ నాగోల్. నీకు మేజర్ గా ఎక్కువ కాస్ట్ అయింది ఎప్పుడన్నా బేసిక్ ఏమైనా పార్ట్స్ వైజ్ చూసుకుంటే? ఎక్కువ కాస్ట్, మేజర్ కాస్ట్ వచ్చింది 60,000 కి సస్పెన్షన్ చేంజెస్ ఉండే అప్పుడు, కొంచెం చిన్న ఇష్యూ వచ్చి. సో దట్ కాస్టెడ్ మీ అరౌండ్ 60K. అంటే పీరియాడిక్ మెయింటెనెన్స్ ప్లస్ సస్పెన్షన్ రెండు కలిపి. ఇప్పుడు ఎవరైనా దీన్ని సెకండ్ హ్యాండ్ లో కొన్నా కూడా వాళ్ళకి పర్సనల్ గా నువ్వు వద్దు అని చెప్పడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో కొనాలంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ అంతగా లేదు. టైర్ 2, టైర్ 3 అంటే సిటీస్, మెట్రో సిటీస్ కాకుండా నార్మల్ టౌన్స్ లో కొంచెం అది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సర్వీస్ చేయించాలంటే దే హ్యావ్ టు ట్రావెల్ అరౌండ్ 200 kilometers. సో అదొకటి వాళ్ళకి ఛాలెంజ్ కాదు అనుకుంటే కనుక దిస్ ఇస్ ప్రిటీ గుడ్ వెహికల్, దే కెన్ స్టిల్ ఆప్ట్ ఫర్ ఇట్.
అండ్ ఈ రోజు ఏదైతే మనకి ఇప్పుడు దీని లైన్స్ కుషాక్, టైగూన్, క్రెటా, సెల్టాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఈ రోజు కూడా అవుట్డేట్ కానీ ఫీచర్స్ చాలా ఉన్నాయి కదా కార్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్వెస్ట్ సెన్సర్గా వాటి అన్నిటికి బటన్స్ ఉంటే దీనికి చేతులు ఇలా పెట్టుకోగానే మనకి ఇవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇట్లా ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ఫీచర్స్ అంటే అప్పట్లోనే చాలా ఇచ్చారు. ఇక్కడ మీకు ఏదైతే టైర్స్ కనబడుతున్నాయో ఈ వెహికల్ ఈ టైర్స్తో రావు. ఇవి లో ప్రొఫైల్ టైర్ లేలే, కావాలని తీసి వేరే వేసిండు అన్న మాటువంటి తగులుతుందని. ఏమేమి థింగ్స్ అవేర్ ఉండాలి ఒకవేళ న్యూ కస్టమర్ సెకండ్స్ తీసుకుంటున్నాడు అనుకుంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్స్ డ్రివెన్, అంటే నియర్ అబౌట్ 1 lakh, అంటే 1.5 lakh లోపల 1.5 లోపలైన వెహికల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ అంత ఎక్కువేం రాదు. మీరు బయట చేయించుకున్నా, షోరూంలో చేయించుకున్నా అదే 5,000 అదే 5-6,000 ఇస్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి పార్ట్స్ ప్రొక్యూర్ చేయడం కొంచెం టైం పడుతుంది. మాక్సిమం దట్ డజంట్ లాంగ్ ఫర్ అ వీక్, అంతే, అంతకుమించి ఏముండదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ ఉందా లేకపోతే వెహికల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేవి చూసుకోవాలి, అంతే, అంతకుమించి. ఇది ఒకసారి ఫ్లడ్ అయిపోయింది కదా మొత్తం బండి, ఏడు వరకు వచ్చింది వాటర్ అప్పుడు? మొత్తం ఏం ఫ్లడ్ కాలేదు, ఈ లెవెల్ వరకు వచ్చింది. ఎన్ని డేస్ ఉండిపోయింది వాటర్ అట్లా? జస్ట్ ఓన్లీ 8 hours అట్లా. 8 hours అట్లా. మరి ఎన్ని డేస్ అయింది రికవరీకి? రికవరీకి కొంచెం టైం పట్టింది, అంటే ఆల్మోస్ట్ ఒక 3 months టైం పట్టింది. బట్ వెహికల్ ఇస్ యాజ్ న్యూ యాజ్ టిల్ నౌ. ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం అయితే లేదు నాకు. ఓకే. హైవే మీద ఇప్పుడు మన ఓఆర్ఆర్ మీద పోతుంటే క్రాసింగ్స్ వస్తాయి కదా, కిందకి పైకి ఎక్కేటప్పుడు నీకు లైన్స్ వేస్తారు మధ్యలో, అక్కడ బంప్స్ వస్తాయి. అంటే నువ్వు సడన్ గా హై స్పీడ్ లో లెగిరి ఇట్లా మళ్ళీ వెహికల్ స్టడీ అవ్వాలి వెళ్ళాలి. మనోడి సస్పెన్షన్ ఎట్లా ఉంటుంది? సస్పెన్షన్ ఈజ్ రియల్ గుడ్, సస్పెన్షన్ ట్రావెల్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ బాడీ రోల్ కూడా ఎక్కువ అనిపించదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వెహికల్ ఏమీ అంత హైట్ కి రాదు, అంటే అంత బంప్ గానీ అంత బాడీ రోల్ గానీ ఏం చూపించదు, స్మూత్ గానే వెళ్ళిపోతుంది. హైయెస్ట్ స్పీడ్ ఎంత తీసుకోవచ్చు అన్న దీని మీద? నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను ఒకసారి హైదరాబాద్ టు కడప వెళ్ళేటప్పుడు బెంగళూరు హైవే మీద వివ్ డ్రివెన్ టు నో, అంటే ఐ డోంట్ ఎంకరేజ్, బట్ అంటే వెహికల్ పొటెన్షియల్ చెక్ చేయడానికి చూసుండే 195 km/h స్పీడ్ మీద వెళ్ళింది. అదే లాస్ట్ ఇంకా అంత. సో మా ప్రతి కార్కు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా కార్తో నేను మహాకుంభ్ అవన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళేసి వచ్చిన. అట్లా మరి మనోడితో ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది? మనోడి మాక్సిమం సౌత్ ఇండియా అంతా తిప్పా, 2 times గోవా వెళ్ళా. దాని తర్వాత అంటే ఇంకా ఇక్కడ లోకల్గా విజయవాడ, విశాఖపట్నం అంటే కామన్ థింగ్, అంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. ఇంకా అంటే బాగా లాంగ్ అంటే ఒకసారి 1200 kilometers ట్రావెల్ చేసిండే నాన్ స్టాప్. వెహికల్ ఎక్కడ బ్రేక్ కొట్టలేదు, మేము కూడా ఎక్కడ దేనికి కూడా ఆగలేదు. సో అసలు అలసిపోలేదు అనమాట. అంటే ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. అంటే దట్ ఈస్ నాట్, అంటే మాటల్లో చెప్పేది కాదు, మీరు ఒకసారి ఇలాంటి వెహికల్స్ డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే దట్ విల్ బి వర్త్ఫుల్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వెహికల్ తోటి అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కానీ ఒకసారి ఒక డీలర్షిప్ లో సర్వీస్ కి ఇచ్చుండే, కానీ బాగా ఏడిపించేసినారు. వాళ్ళతో ఉంటాయండి, మనకు బండితో అయితే ఎలాంటి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అండ్ టిల్ టు డేట్ ఎక్కడ కానీ ఏదన్నా ఏ ప్రాబ్లం వచ్చి ఆగిపోవటం ఏం లేదు. అండ్ ఒక్కసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు పంచర్ అయి ఆగింది అంతే నా లైఫ్ లో. ఇది ఆగడం అంటే మామూలుగా అయితే ఇంకా ఎక్కడ. అండ్ వీళ్ళ సర్వీస్ టీమ్ ఎవరైనా అయితే మనం వెళ్ళి కమ్యూనికేట్ చేస్తామో వాళ్ళకి నాలెడ్జ్ ఎట్లుంటుంది? సర్వీస్ టీమ్ ఈజ్ రియలీ గుడ్. వాళ్ళు మనకి మాక్సిమం అంటే మాక్సిమం దే విల్ హెల్ప్ అవుట్, బట్ ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే 1 goలో అది ఇష్యూ రిజాల్వ్ కాదు, అది మల్టిపుల్ విజిట్స్ కావాలి. ఒకవేళ నువ్వు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈరోజు తీసేయాలి అంటే ఫట్ మనకి పిక్ చేసుకునే కార్ ఏది? ప్రాబబ్లీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ తీసేసి ఫట్ మనం పికప్ చేసుకునే కార్ అంటే నెక్స్ట్ అప్గ్రేడ్ వుడ్ బి జీప్ కంపస్. ఎందుకు? ఒక అక్వెంటెన్స్ దగ్గర జీప్ కంపస్ ఉంటే డ్రైవ్ చేసి చూసిండే, అంటే అంటే దీనికి ప్రాపర్ అప్గ్రేడ్ అన్నట్టు అనిపించింది నాకు. లేదు అంటే జీప్ కంపస్ ఇస్ వెరీ ఓవర్ ప్రైజ్ రైట్ నౌ సినారియో. ఒకవేళ జీప్ కంపస్ కొనలేము అనుకుంటే మాత్రం మేబీ ఇట్ విల్ బి మహేంద్ర XUV 700. ఓకే. ప్రస్తుతం అయితే ఇప్పుడు దగ్గర ఇది నువ్వు 2014లో కొన్నావు? 2019లో కొన్నావు. ఓకే. పెద్దగా ఎంతైనా 6 ఏళ్ళు అయింది అంతే. అవును. 19 తర్వాత ఎప్పుడు ఆపేశారు దీన్ని? 2021 సేల్స్ ఆగిపోయినాయి ఇక మొత్తం, ఇంకా కంప్లీట్ ఆపరేషన్. సో ఇప్పుడు ఒకవేళ 2021 వరకు అయితే ఉండే, అయితే 4 years బ్యాక్ కూడా కొన్న వాళ్ళు ఉన్నారు. అయితే మనం రీసేల్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము? రీసేల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్లీ BS4 ఇంజన్. ఇది దీన్ని ఒకవేళ నేను సేల్ చేయాలనుకుంటే కూడా ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్వేర్ క్లోజ్ టు గుడ్ 7.5 to 8. కానీ ఈ బండి కానీ ఈ రోజు 2025లో లాంచ్ చేసి ఉంటే 23-24 ఉండేది.
ఈ రోజు లాంచ్ చేసి ఉంటే 23-24 ఈజీగా ఉండేది. 1.5 లీటర్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఒకవేళ ఆటోమేటిక్ తీసుకుంటే అంటే ఆటోమేటిక్ దీంట్లో ఫస్ట్ అంటే 2013లో లాంచ్ అయింది కదా వెహికల్. అప్పుడు వచ్చినప్పుడు డీసీటీ ఉండేది. అబ్బా డీసీటీ దీని మీద కొంచెం కంప్లైంట్ ఉండేసరికి దెన్ దే హావ్ కన్వర్టెడ్ టు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అండ్ టార్క్ కన్వర్టర్ ఇస్ గుడ్. అంటే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఐఎమ్ నాట్ వెరీ షూర్ బట్ రీసెంట్ టైమ్స్లో అంటే మేబీ ప్రాబ్లీ 2017 నుంచి వెన్ ద ఫేస్ లిఫ్ట్ హాస్ కమ్ ద గేర్ బాక్స్ ఇస్ ఆల్సో చేంజ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే మారుతి హ్యుండై ఈ కార్స్ వాడుతున్నారో do you think it's a perfect upgrade in terms of quality, ride, comfort, expenses? Definitely any vehicle toti if you compare this it is an upgrade. బట్ మారుతి తోటి అంటే మారుతి నడిపే వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే అది కొంచెం లైట్ వెయిట్ మెటల్ బాడీ తోటి వస్తుంది కాబట్టి వాళ్ళు దే ఫీల్ లిటిల్ బిట్ అజైల్. మారుతి ఇస్ లిటిల్ బిట్ అజైల్ దాన్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మారుతి ఆగినట్టు ఇది దానికంటే బెటర్గా బ్రేకింగ్ పవర్ కానీ హ్యాండ్లింగ్ కానీ అండ్ మెన్యూవరబిలిటీ కానీ బాగుంటుంది. ఇది మొత్తం స్టాక్ ఉందా, నువ్వు ఏమైనా చేంజ్ చేసినావా? మొత్తం స్టాక్, ఏం మార్చాలి, లైట్లు లోపల ఇంటీరియర్ ఏం మార్చలేదు, ఎవ్రీథింగ్ ఇస్ స్టాక్. అన్ని ఉన్నాయి కాబట్టి అట్లా స్టాక్. ఓకే, సో ఎవ్రీడే బేస్ అంటే ఎవ్రీడే బేసిస్ ఎంత తిప్పుతాను దీన్ని? డైలీ బేసిస్ లో అరౌండ్ 45 to 50 కిలోమీటర్స్ తిప్పుతా డైలీ. ఇప్పటికి నీకు దీని మీద మోసపోలే కదా? పోలేదు. అండ్ ఎన్ని మేక్ ఓవర్స్ అయినా బండికి ఇప్పటికి? మేక్ ఓవర్స్ ఇన్ ద సెన్స్ ఏమైనా టచ్ అప్స్ అంటే సిటీలో ఉంటాము ప్లస్ అపార్ట్మెంట్స్ లో ఉంటాం కాబట్టి మామూలుగా ఇలా గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోవడం కామన్ ఆస్పెక్ట్. అంటే పెద్దగా ఏం చేపియలేదు, ఓన్లీ మేబీ ఒక 3-4 టైమ్స్ అంతే. 3-4 టైమ్స్. ఎందుకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ కార్ నాకు కూడా చాలా ఇష్టం, నీది నడిపినప్పుడు కూడా మస్తు అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా మొన్న నేను స్పిన్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొన్ని కార్లు ఉండే, మన బయట కూడా చాలా చూస్తుంటాం. పాత వర్షన్స్ నాకు నచ్చవు, అంటే బేసిక్గా డాష్ బోర్డ్ అంత అనిపించదు, కానీ నీది మాత్రం లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది. సో అనుకున్నా కానీ 6.5 lakhs 7 lakhs దొరుకుతుంది, మొన్న అఖిల్కి కూడా దొరుకుతుండే అన్నమాట. కాకపోతే భయం అన్నమాట, కొంతమందికి పార్ట్స్ దొరక అని అదొక మౌత్ పబ్లిసిటీ చేస్తుంటారు. సో ఆ డౌట్స్ అని క్లియర్ చేసేద్దాం అన్నట్టు తీసుకొచ్చిన. ఎందుకంటే ఈరోజు 24 lakhs పెట్టి కావాలంటే కొనుక్కోవచ్చు, లేదు నేను సేవ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, నా జిందగీ మొత్తం ఈఎంఐలు కట్టాలనుకున్నప్పుడు ఇలా తక్కువ ప్రైస్లో కార్ కొనుక్కొని మిగతా డౌన్ పేమెంట్ కట్టేసుకోవచ్చు ఇంటికి. సో మన ఇలాంటి ఏమంటారు దాన్ని ఓనర్షిప్ రివ్యూస్ వల్ల మీకు బాగా క్లారిటీ వచ్చి మీరు కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటారని ఇలాంటి ప్రయత్నాలను చేస్తున్నాము. నెక్స్ట్ ఎవరైనా ఇంకేమైనా గ్రేట్ కార్ అంటే సెకండ్ హ్యాండ్లో చెక్ చేస్తున్నారంటే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓనర్ని పట్టుకొని మ్యాక్సిమం ఆఫ్ ద రీసెర్చ్ చేసి ఆయన నుంచి అన్ని నిజాలు తెప్పించి మీ కళ్ళు తెరిపిస్తాం.